దైవభక్తి కలిగి ఆత్మలో ఆనందిస్తూ సేవలో వాడబడుతూ సంఘములో పరిచారకునిగా చక్కటి ఒక పాత్ర, బలమైన పాత్ర పోషిస్తూ అనేకులను ధైర్యపరిచేవాడుగా, అనేకులను బలపరిచేటువంటి కుటుంబముగా, అనేకులను ఆదరించేటువంటి కుటుంబముగా దేవుని సేవను ఆయన ఎంతగా ప్రేమించి, ఎంతగా శక్తికి మించి డబ్బులు ఇచ్చి, కానుకలు ఇచ్చి, మందిరాలు కట్టి పరిచర్యను ప్రోత్సహించి సహకరిస్తున్నటువంటి ఆ కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, తను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. లేక పుట్టిందేమో ఆ బిడ్డను చూడంగానే తను సమస్తాన్ని మర్చిపోయేంత ఆ ప్రేమ, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఆ యొక్క బిడ్డను చూసి తను గుండె నిండా ప్రేమను పెంచుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని ఇంకా ఆరాధించుకుంటూ ఆత్మలో ఎదుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో, ఆ కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, అనుకోని రీతిగా హఠాత్తుగా ఆ బిడ్డ బలహీనురాలైపోయింది. చిన్న వయసు, చిన్న పిల్ల హఠాత్తుగా బలహీనురాలైపోయింది. రోజుకు ఆ యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది. ఎన్నో ఆ హాస్పిటల్స్ వైద్యులను సంప్రదించారు, ప్రయోజనం లేకుండా పోయింది. ఆరోగ్యము మెరుగవుతుంది అని ఆశ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా రోజుకు క్షీణించిపోతుంది. కారణం డాక్టర్స్ ఏమో చెప్తూ ఉన్నారు, ఈ బిడ్డ మంచి ఆరోగ్యవంతురాలు, నిలబడుతుంది, మళ్ళీ మళ్ళీ ఆడుకుంటుంది, మళ్ళీ పరిగెత్తుతుంది, మళ్ళీ అన్నీ చేస్తుంది, నీకు సంతోషము నువ్వు మళ్ళీ అనుభవిస్తావని డాక్టర్ చెప్తున్నారు. కానీ అందుకు విరోధముగా ఆ యొక్క బిడ్డ ఆరోగ్యము క్షీణిస్తూ ఉంది. ఒకరోజు మంచం పట్టేసింది. చావు బ్రతుకుల్లో ఉంది. చివరి క్షణాలు మనుషులకు అర్థమైపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ బిడ్డను చిన్న వయసులో మరణ పడక మీద చూసేసరికి ఆ తండ్రికి దుఃఖం ఆగడం లేదు, చేతులు ఆడడం లేదు, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. దగ్గర ఉన్నటువంటి సమీపముగా ఉన్నటువంటి అవకాశాలన్నీ అయిపోయినాయి. హాస్పిటల్స్ తిరగని హాస్పిటల్ లేదు, వెళ్ళనటువంటి డాక్టర్ లేడు, చేయనటువంటి వైద్యం లేదు. అన్ని పరిస్థితుల్లో కూడా హోపు, నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అతను ఒక మాట విన్నాడు. హల్లెలూయా! ఒక మాట విన్నాడు. ఇదిగో ఆయనే శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి రక్షకునిగా రక్త మాంసములు ధరించిన వాడై ఈ యొక్క ఇజ్రాయేలు అనేటువంటి ఈ దేశములో, యూదా రాజ్యం అనేటువంటి ఈ యొక్క దేశములో నలుమూలల గ్రామాల్లో పట్టణాల్లో సంచరిస్తూ సర్వసత్య సువార్తను ప్రకటిస్తున్నాడే ఆ నజరేయుడనే యోషువ ఇదిగో మన ఊరికి వచ్చాడట. ఇంతకుముందు విన్నాము, ఆయన అద్భుతములు చేసేటువంటి వాడు, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు. ఆయన మరణమును సైతము నిరర్థకము చేసి జీవమును ఆయన వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి ఆ అనుభవాలు మేము చూసాము, మేము కల్లారా విన్నాము. ఈ సాక్ష్యము మేము వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఈ మాట అతనికి తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. హాస్పిటల్కి వెళ్ళవలసినటువంటి వ్యక్తి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి, నిరీక్షణ కోల్పోయినటువంటి వాడై, ఆశలు కోల్పోయినటువంటి వాడై పరిగెత్తుకుంటూ యోషువ మెస్సయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, ఆయన నిదానించి అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. కారణం, పెద్ద సమూహం, అక్కడ జనసమూహం ఉంది, అడ్డుగా ఉన్నారు. ఆయన దగ్గరకు వెళ్ళలేనటువంటి స్థితి. అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు ఆగడం లేదు. ఆయనను చూస్తూనే ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తులు గమనించారు, అయ్యగారు మన సంఘ పెద్ద కదా, అయినా పరిచారకుడు కదా, అయినా ఘనమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు కదా, సేవకు సహకరిస్తూ ఉన్నాడు కదా, సేవకునితో అంటుకట్టబడి ఉన్నాడు కదా. ఒక్కొక్కరు దారిస్తూ ఆ యొక్క దారి ఏర్పడగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చేసినటువంటి పని ఏమిటంటే ఆయనను చూస్తూ ఉండగానే తన హృదయములో ఏమనిపించిందో అలాగా సముద్ర తీరం, అక్కడ అది సముద్ర తీరము, అదేదో ఇల్లు కాదు, అదేదో అంతఃపురము లాంటి ప్యాలెస్ కాదు,
ఆ పాలరాతి బండల లాంటి ఇల్లేం కాదు. ఆ యొక్క సముద్ర తీరములో ఆయన బోధ చేస్తున్నటువంటి ఆ స్థలములో ఆయన అలాగ సాగిలపడి అలాగ నమస్కరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమస్కరిస్తూ ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా చావనై ఉన్నటువంటి నా బిడ్డ దగ్గరికి ఒక్కసారి మీరు రావాలి బాబు, మీరు ఒక్కసారి రావాలి నాయన. నేను విన్నాను మీ గురించినటువంటి సంగతులు. మీరు ఎవరి మీద చేయబెడతారో వారు స్వస్థత పొందుకుంటారంట. ఎవరి మీద చేయబెడతారో వారు ఆశీర్వదించబడతారట. ఎవరికైతే ఒక దీవెన వచనము పలుకుతారో ఆ దీవెన వచనము వారి కుటుంబంలో వారి జీవితంలో నెరవేరుతుందంట. మీరు చావనై ఉన్నటువంటి నా బిడ్డ దగ్గరికి వచ్చి మీరు చేతులుంచి ఒక్క మాట బిడ్డ అని లెగు అని మీరు చెప్పగలిగితే నా బిడ్డ బ్రతుకుతుందండి, మీరు రండి రండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో తన కుటుంబ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా అన్వయించగలము అనేటువంటిది జ్ఞానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము అన్ని మాటలు చదువుదాం. సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమలాడుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను. చాలు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి పని చూడండి. ఆయన దగ్గరికి వచ్చి అక్కడ రాయబడినటువంటి మాట, ఆ సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి పని ఏమిటంటే ఆయనను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూస్తూ ఉన్నాడు. మందిరానికి వచ్చినటువంటి, పరిచర్యకు వచ్చినటువంటి వాడు, అక్కడ వాక్యం వినడానికి వచ్చినటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఆయనను చూస్తూ ఉన్నాడు. అక్కడ అనేకులు ఉన్నారు, వేల మంది ఉన్నారు, వందల మంది, వేల మంది అక్కడ ఉన్నారు. ఎంతమంది ఆయనను చూస్తూ ఉన్నారో తెలియదు, కానీ ఈ యాయీరు మాత్రం ఆయనను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వెంబడిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు, అక్కడ వెంబడిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ చూసేటువంటి వారు మాత్రం కొద్దిమందే ఉన్నారు. మందిరానికి వచ్చినప్పుడు నీవు నేను చేయవలసినటువంటి పని, ఎవరిని చూస్తున్నావో పరిశీలన చేసుకో. ఆయనను చూసి నీవు మందిరానికి వచ్చినప్పుడు ఆయనను చూసేటువంటి వాడవుగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఆయనను చూసేటువంటి దానవుగా నీవు ఉండాలి. ఆయన నాకు కనిపిస్తాడంటే నేను ఆయన వైపే చూస్తానయ్యా. ఆయన కనిపించాడు కదా, ఇక్కడ మందిరంలో ఎక్కడ ఉంటాడో చెప్పండి, ఆయననే నేను చూస్తాను, ఆయన్నే చూస్తాను నేను. ఆయన కనిపించాడు కదా, ఆయన కనిపించాడు కానీ ఆయన నీకు వినిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు వినిపిస్తాడు, ఆయన నీకు అనుభవంలోనికి వస్తాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడై గనుక ఆయన వాక్య రూపేణ నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యమును నీవు జాగ్రత్తగా వింటావో, ఎప్పుడైతే నీవు వాక్యమును నిదానించి పరిశీలనగా నీవు వింటావో, పరిశీలనగా నీవు ధ్యానిస్తావో, నువ్వు అప్పుడు చేస్తున్నటువంటి పని ఏమిటి తెలుసా? నువ్వు ఆయన వైపు చూస్తున్నట్టు. హల్లెలూయా. ఆయన వైపు చూస్తున్నట్టు. సహోదరి చెప్పేది అన్న నాకు అసలు ఒక అన్కంఫర్టబుల్ అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మందిరానికి వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏంటంటే పక్కవారు చెబుతున్నారంట నీ యొక్క భర్త అక్కడ కూర్చొనే ఉంటాడు, కానీ చూపంతా నీ మీదనే ఉంటుంది. కారణం ఏంటంటే ఈమె ఎవరితో సైకిల్ చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏంటి ఈ ముచ్చట అని చెప్పి ఆయన ఆలోచన అంతా ఇదేనంట. భక్తి కలిగినటువంటి స్త్రీ అయినప్పటికీ సమాజ మందిరములో ఆయన అనుకోగలిగినటువంటి స్త్రీగా ఉన్నప్పటికీ తనకున్నటువంటి ఒక శోధన, ఒక పరీక్ష ఏమిటంటే తన భర్త ఎక్కడో కూర్చుంటాడంట, కానీ చూపంతా ఎక్కడ ఉంటుంది? తన భార్య మీద ఉంటుందంట. అన్నా
వాళ్ళు చూసారా, గమనించారా? మ్యాచింగ్ వేసుకొచ్చారు. ఎవరు? భార్యాభర్తలు కాదు, వాళ్ళు భార్యాభర్తలు కాదు, కానీ మ్యాచింగ్లో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏమో అలాగా ఏమంటారు, కోయిన్సైడెన్స్ అలాగా సెట్ అయిందేమోలేండి. అలాగా నేను ఒక్కసారి చూసి చెప్పట్లేదు, నేను ఒక్కసారి చూసి చెప్తాను అనుకుంటున్నావా? అమ్మో, నేను తక్కువదని కాదు, నేను అన్ని పరిశీలన చేసే చెప్తానన్నా, అన్ని పరిశీలన చేసే నేను చెప్తాను. ఏం చూస్తూ ఉంది? మ్యాచింగ్లు చూస్తూ ఉన్నారు. ఈయన ఏం చూస్తున్నాడు? భార్య వైపు చూస్తూ ఉన్నాడు. మందిరంలో ఉండగా జరగవలసినటువంటి పని ఏమిటంటే, నువ్వు ఆయనను చూసేదాన్ని, నువ్వు ఆయనను చూసేటువంటి వాడవుగా ఉండాలి. వారమునకు 260 గంటల సమయం ఆ తండ్రి నీకు ఇవ్వగా 3 గంటల సమయం ఆయన సన్నిధిలో కూర్చునగా, ఈ 3 గంటల సమయము కూడా ఎవరి కొరకు నువ్వు చూస్తూ ఉంటే ఎక్కడ నీవు దీవెన పొందుకుంటావు, ఎక్కడ నేను ఆశీర్వాదం పొందుకుంటాం, ఎక్కడ ఆ నిత్య రాజ్యములో చేరగలుగుతాం, ఎక్కడ ఆయన నీ కొరకు నా కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలో మనము పాలిభాగస్థలం అవుతాము, ఎక్కడ ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాము, ఎక్కడ అనుభవించగలుగుతాం. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సమాజ మందిరపు అధికారయ్యుండి, సమస్తము కలిగిన వాడయ్యుండి, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాడయ్యుండి, తను చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఆ జన సమూహములో కూడా ఆయన వచ్చి ఆయనను చూచి, హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట చదువుదాం మరొకసారి. సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఎప్పుడైతే నీవు మందిరానికి వస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో, నీవు మనసులో నిశ్చయించుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, నేను ఆయనను చూడాలి. హల్లెలూయా. నేను ఆయన సన్నిధిని చూడాలి, ఆయన యొక్క మహిమను చూడాలి, ఆయన యొక్క ప్రభావమును నేను చూడాలి, ఆయన వాక్యములోని జీవమును నేను చూడాలి. అది నీ ఆలోచన అయి ఉండాలి. ఇందాక చెప్పాను కానీ మీరు అలాగ చేసే అవకాశం ఉంది, చేయొచ్చు. మనం అలాగ చేయకూడదని నేను అనట్లేదు. కానీ ఒకవేళ ఈ పనులు చేస్తూ న్యాయంగా ఉండవచ్చు. ఎప్పుడంటే నువ్వు వాక్యాన్ని కూడా పరిశీలనగా చదువుతూ నువ్వు ఇది పరిశీలన చేసి చెప్తే కనుక నీవు ఓకే, మంచి పని చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. వాక్యాన్ని మర్చిపోయి వీటి మీదనే నువ్వు దృష్టి పెట్టావనుకో, నువ్వు అప్పుడు తప్పుదారిలో ఉన్నట్టు. ఒకవేళ వాక్యమును నువ్వు చూస్తూ ఈ 3 గంటల సమయం ఆయన మీద మనసు నిమగ్నము చేసి నువ్వు ఆయన సన్నిధిలో ఆయన మీద ఆలోచన పెట్టుకొని మిగతా విషయాలు గమనిస్తూ ఉంటే పర్వాలేదు, సంతోషం. ఆలోచన కలిగి ఉండడం, పరిశీలన చేయడము పెద్ద తప్పేమి కాదు. గమనించండి, ఆయన సన్నిధిని మర్చిపోయి, ఆయన సన్నిధిని చూడకుండా, వాక్యమును చూడకుండా నీవు మనుషుల వైపు సన్నిధిలో చూస్తూ ఉన్నావు అంటే ఆయన ఇచ్చినటువంటి దీవెన, ఆశీర్వాదము నేను కోల్పోతూ ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేయాలి. మందిరానికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నేను మనుషుల వైపు చూడను, ఆయన వైపే నేను చూస్తాను. హల్లెలూయా. ఆయన వాక్యం వైపే నేను చూస్తాను. హల్లెలూయా. ఆయన సన్నిధిని నేను గమనిస్తూ ఉంటాను. హల్లెలూయా. మనుషులను పట్టించుకోను. వారానికి ఒకసారి కలుస్తూ ఉన్నాం. ఇక్కడ నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి మళ్ళీ నీకు వారం రోజుల తర్వాత మళ్ళీ కలవకపోవచ్చు. కుమారు తెలుసు కదండి, ఎంతగా ప్రేమించాము, ఎంత చక్కగా ఉంటాడనుకున్నటువంటి ఆ పరిస్థితిలో ఊహించామా, టక్కున ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. చూడలేనటువంటి పరిస్థితికి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళవచ్చు. ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి రీతి ఏమిటంటే, అయ్యా ఇదిగో నేను నిన్ను చూస్తాను, ఇదిగో నీ పోలికగా సృజించబడినటువంటి నీ బిడ్డలను నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. ఆయనను చూసి అక్కడ చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఆయన పాదముల మీద పడి, హల్లెలూయా, ఆయన పాదముల మీద పడి కొందరు చూడండి అక్కడ ఇసుక సముద్ర తీరములో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఏ యొక్క సాగిలపడి పాదముల మీద పడతాండ్రా, కాస్త బ్లాంకెట్ వేయండి, కాస్త దుప్పట వేయండి, లేకపోతే ఒక ఫ్లోర్ అలాగే వేసేయండి, ఇంకొకటి టవల్ వేయండి, లేకపోతే ఇంకొకటి వేయండి అని అడుగుతూ ఉన్నాడా? అదేమి పట్టించుకోకుండా అక్కడ ఏం చేస్తున్నాడంటే పాదముల మీద పడిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయన యొక్క మహిమను చూస్తావో,
ఎప్పుడైతే ఆయన మహిమను చూస్తావో, ఆయన తేజస్సును చూస్తావో, ఆయన ప్రభావమును చూస్తావో, ఆయన శక్తిని చూస్తావో, ఆయన యొక్క ప్రేమను గుర్తిస్తావో, ఆయన కృపను గుర్తిస్తావో, అప్పుడు నువ్వు చేసేటువంటి పని ఏమి తెలుసా? నీకు తెలియకుండానే సాగిలపడి నమస్కరిస్తావు. హల్లెలూయా! సాగిలపడి నమస్కరిస్తావు. ఆయన యొక్క కృపను తలంచగా, ఆయన ప్రభావమును తలంచగా, ఆయన పాదముల దగ్గర నీవు పడిపోకుండా ఉండలేవు. ఆయనను చూసినటువంటి వ్యక్తి పాదముల మీద పడిపోతున్నాడు. కొందరిని గమనించండి. ఈరోజు అందుకొరకే నేను ఆ మాట వాడుతూ ఉంటాను. ఆరోగ్యము సహకరించక, బలము శక్తి ఉండగా, ఆరోగ్యము సహకరించగా కొందరు మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేనటువంటి స్థితి. అందుకొరకే నేను ఆ మాట పాడుతూ ఉంటాను. ఎవరికైనా ఆరోగ్యము సహకరించకపోతే మీరు ధైర్యంగా అలాగా ఉండిపోండి అమ్మా. ఆరోగ్యము సహకరిస్తే కొద్దిగా అలవాటు చేసుకోండి అని ఆ మాటను నేను తరచుగా పాడుతూ ఉంటాను. ఆరోగ్యము సహకరిస్తే చప్పట్లు కొట్టండి అని చెబుతూ ఉంటాను. నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ. వేరే వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతూ ఉంటే అది నాకు సంబంధం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ, మీ ఆరోగ్యమును బట్టి మీరు ఈ యొక్క కార్యములు చేయండి అని చెప్పడము పరిశుద్ధాత్మ నాకు ఇచ్చినది. సరే, ఆరోగ్యము సహకరించగా, బలము సహకరించగా, శక్తి ఆరోగ్యం ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తూ ఉన్నాడని అంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి అక్కడ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటూ ఉన్నాడు. ఆరోగ్యం ఉంది కదా బాబు, యవనస్తుడివే కదా, చిన్న వయసే కదా, కాస్త మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఏంటి? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఏమిటి? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే వింటాడండి దేవుడు? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మామూలుగా చేస్తే కూడా వింటాడు కదా. మామూలుగా చేస్తే కూడా వింటాడు కదా. వింటాడు. మామూలుగా చేస్తే కూడా వింటాడు, వినకుండా ఏమి ఉండడు. నువ్వు పడుకొని చేస్తే వింటాడు, పడుకొని చేస్తే కూడా వింటాడు. నువ్వు పడుకొని ప్రార్థించేటట్టుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా! పడుకొని ప్రార్థన చేయాలనుకుంటున్నావు కదా, పడుకొని ప్రార్థన చేసేటట్టుగా చేయగలడు ఆయన. హల్లెలూయా! పడుకొని ప్రార్థన చేసేటట్టుగా చేయగలడు ఆయన. ఒకడు అన్నాడంట, నాకు నడుము నొస్తుందండి, అక్కడక్కడ పరిచర్యలు చాలా కష్టంగా ఉంది, పాదాలు నొస్తూ ఉన్నాయి, నేను నిలబడలేను, నేను కూర్చొని వాక్యం చెప్తాను. ఎవరు సేవకుడు జ్ఞాపకం చేశాడు, కూర్చొని వాక్యం చెప్తాను. మీరు నిలబడి వాక్యం చెప్పేటప్పుడు మేమేం చేసాము? కూర్చొని వాక్యం విన్నాం. మీరు ఇప్పుడు కూర్చొని వాక్యం చెప్తున్నారు కాబట్టి మేమేం చేయాలి? పడుకొని వాక్యం వింటామని. మహా తెలివైన వాళ్ళు. మేము పడుకొని వాక్యం వింటారు. పడుకొని వాక్యం వింటే మహాప్రభాత నిలబడే వాక్యం చెప్తాను. ఆ ఒలివల కొండలోనికి వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి. ఆ ఒలివల కొండలో అక్కడ ఉన్నటువంటి స్థలము ఎడారి లాంటి రాళ్లతో, రప్పలతో ఉన్నటువంటి, మట్టితో ఉన్నటువంటి ఆ స్థలములో ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడము. ఆయన ఒక మాదిరి చూపుతూ ఉన్నాడు. ఆయన మోకాళ్ళ మీద ఉండవలసినటువంటి అవసరమే లేదు. ఆయన సాగిలపడి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన చక్కగా అలాగా ఆకాశం వైపు చూస్తూ, తండ్రి ఇదిగో ఈ ప్రార్థన ఆలకించు అంటే, ఈ పని జరిగించు అంటే అక్కడ జరిగిపోతూ ఉంది. అలాంటి వాడైనప్పటికీ ఒక మాదిరి చూపుతూ ఉన్నాడు. అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని సమాజములో నీవు నేను ఏ పని చేయడానికైనా తగ్గించుకున్నటువంటి వారముగా ఉండాలి. యవనస్తురాలు, చిన్న వయసు వాటర్ తీసుకురమ్మా అంటే నాకు చెప్తావా అన్నట్టుగా ఆ మనిషి అటు వెళ్ళిపోయి ఇంకొకరికి చెప్పి ఆ వాటర్ పంపించింది. ఆమె అక్కడ చతుర్లాడుతూ కామెడీ చేసుకుంటూ అక్కడ తిరుగుతా ఉంది. ఎంత వయసు? చిన్న వయసు 27-28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ చెల్లి కదా అని నేను, అమ్మ అక్కడ ఎవరికైనా వాటర్ తీసుకురా అన్న, అక్కడే ఉన్నది వాటర్ తీసుకురా అన్న. వెళ్ళిపోయి అక్కడ వేరే మనిషికి చెప్పింది. అనుకున్నాను,
నేను బాధేసింది. ఓహో, వీళ్ళ స్వభావం ఇలాంటిదన్నమాట. వీళ్ళ స్వభావం ఇలా వాటర్ తెచ్చి ఇవ్వడానికి కూడా ఆమెకున్నటువంటి భావన ఏంటి? నేను ఈయనకు వాటర్ ఇచ్చడం ఏంటి, నేను ఈయనకు వాటర్ ఇవ్వడం ఏంటి? మళ్ళీ వేరే వారికి చెప్పి ఆ వాటర్ తెప్పించింది. అక్కడేమో కబుర్లాడుతూ ఉంది. దేవుని మందిరంలో తగ్గించుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు. కనిపించేటువంటి పని చేయడానికి ఇష్టపడడం లేదు. పని చేయాలని అంటే మేము ఇంత నల్లగొట్టకలి ఏదేదో అయిపోతుందండి. నువ్వు ఆరోగ్యము బలము సహకరించినప్పుడు మందిరంలో నువ్వు ఉండవలసిన రీతిగా ఉండకపోతే దేవుడు నీకు నేర్పించవలసినటువంటి పాఠము నిశ్చయముగా నేర్పిస్తాడు. హల్లెలూయా. నిన్ను భయపెట్టుట కాదు, బాగుపడడానికి చెబుతున్నటువంటి మాట. మందిరంలో చెమటోడ్చడానికి ఇష్టపడు, మందిరంలో తగ్గించుకోవడానికి ఇష్టపడు. మందితిగతులను ఇక్కడ లెక్క పెట్టవద్దు. నీ హోదాను, నీ శాలరీని, నీ స్థాయిని, నీ చదువును, నీ వెండి బంగారములను ఆయన మందిరమునకు తీసుకొని వచ్చి ఇక్కడ లెక్క పెట్టవద్దు. సమాజ మందిరపు అధికారి అయి ఉండి మందిరాలు కట్టించినటువంటి వ్యక్తి, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఆ మట్టిలో పాదముల మీద సాగిలపడి నమస్కరిస్తూ చెబుతూ ఉన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రావాలి బాబు. మందిరములో నీవు పని చేయడానికి ఇష్టపడకపోతే అక్కడి నుంచి ఆయన నిన్ను పెళ్ళగించేస్తాడు. హల్లెలూయా. అక్కడి నుండి నిన్ను పెళ్ళగించేస్తాడు. ఎక్కడైతే గర్విస్తావో, ఎక్కడైతే అతిశయిస్తావో, ఎక్కడైతే నిన్ను నీవు హెచ్చించుకుంటావో, అది ఎవరైనాను సరే ఎంతటి వారైనాను సరే అక్కడ సకాలానికి సమయం ఆసన్నమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఆ స్థలము నుండి పెళ్ళగించేస్తాడు. హల్లెలూయా. వెతికినా కనిపించరు. ఈ మనిషి ఉండాలి, ఎక్కడ వెళ్ళింది? కనిపించారు. కారణం ఏం తెలుసా? హృదయములో గర్వించారు, హృదయములో అతిశయించారు, హృదయంలో తగ్గించుకోలేదు, మందిరములో తగ్గించుకోలేదు, ఆయన పని చేయడానికి తగ్గించుకోలేదు, సేవ చేయడానికి వారు తమను తాము అర్పించుకోలేదు. స్త్రీలయుండి, సహోదరులయుండి వారు ఆ పాత్రలు కడగడానికి ముందుకొచ్చారు. యవనస్తులుగా మీకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని ప్రేమించి గద్దింపు మాటగా చెబుతూ ఉన్నాను. వారు బలహీనురాలయుండి వారు పని చేయడానికి ముందుకొచ్చినప్పుడు బలవంతులైన మీరు పని చేయకుండా మీ బలమును ఎక్కడ దాచిపెడుతూ ఉన్నారు? దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అదే కదా మనం చెప్పుకుంటున్నాం, అదే కదా మనం బోధిస్తున్నాం, అదే కదా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది తప్పిపోతుందా? ఆయన ఎదుట నిలబడతామన్న నిరీక్షణతోనే కదా ముందుకు వెళుతూ ఉన్నాం. ఆయన నిశ్చయముగా నిన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఆ పని చేయకుండా ఆ రోజు నీ ఎదుట ఆ పని చేయడానికి నీకు అవకాశము కలిగే విధంగా ఆ పనిని నీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాను. నువ్వేం చేసావు ఆ పని? సమయం లేక కొన్ని ఫోటోలు, బిడ్డలు శ్రమపడి చెమటోడ్చినటువంటి ఫోటోలు తీసుకుంటాను అప్పుడప్పుడు. అవి చూసినప్పుడు ఇక్కడ ప్రసంగం చేస్తున్నటువంటి నాకంటే గనులు గొప్పవారుగా నేను ఎంచుకుంటాను. హల్లెలూయా. యథార్థంగా చెబుతూ ఉన్నాను. అనేక సార్లు జ్ఞాపకం చేశాను. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అనేకులు బోధిస్తున్నటువంటి నాకన్నా, బోధకుల కన్నా గనులు ఉన్నారు. హల్లెలూయా. మీరు మీ చేతుల్లో అలాగే ఎత్తిపడితే దేవుని యొక్క మాటలు ఇక్కడ నుండి వినిపించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. నీవు తగ్గించుకోవడానికి ఇష్టపడకపోతే నీ యొక్క ఫలము వేరు ఉంటుంది. సాగిలపడి పాదముల మీద పడి ఆయనను చూశాడు. ఆయన యొక్క పాదముల మీద పడిపోయాడు. సాగిలపడి నమస్కారము చేసేదా నా సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా మెస్సయా నా నిలువెల్ల
మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. మెస్సయా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి. చివరిసారి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. నీకు బలము ఆరోగ్యము సహకరించినప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడము అలవాటు చేసుకో. నీకు బలము ఆరోగ్యము సహకరించినప్పుడు నువ్వు మందిరములో ఆయన కొరకు నువ్వు చేయదగిన పని ఏదైనా ఉంటే చేయడానికి వెనకడుగు వేయవద్దు. ఆయన గ్రంథపు చుట్టలో జ్ఞాపకముగా ఉంటాయి, గ్రంథపు చుట్టలో జ్ఞాపకంగా ఉంటాయి. అవి ఒకప్పుడు దీవెనగా ఆశీర్వాదముగా నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. ఆ రాజు గ్రంథపు చుట్టలో రాయబడింది, ఆ రోజు ఫలానా వ్యక్తి, మీ పేరు పెట్టుకోండి అక్కడ, ఆ రోజు ఫలానా వ్యక్తి ఈ యొక్క రాజును మరణము నుండి తప్పించారు అని ఆ గ్రంథపు చుట్టలో ఒక లైన్ రాసి పెట్టారు, ఒక గీత రాసి పెట్టారు. సంవత్సరాలు గడిచిపోయినాయి, దినాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు రాత్రి ఆ మాట చెప్పాడు కదా, మరణాన్ని తప్పించేటువంటి ప్రయత్నం చేశాడు కదా, ఆ వ్యక్తికే మరణాన్ని సిద్ధపరిచాడు ఇంకొకడు. ఆ వ్యక్తికే మరణాన్ని సిద్ధపరిచాడు. అంటే ఈరోజు నీకు నీ పేరు రాసుకోమన్నాను కదా, నీకే మరణాన్ని సిద్ధపరిచారు. పక్కన ఉన్నటువంటి వారు మరణాన్ని సిద్ధపరిచారు, నీకు తెలియదు, అతనికి తెలియదు. సరే, ప్రార్థనలో ఉన్నారు. రాత్రి వేళ ఆ రాజుకు, మరణం నుండి తప్పించబడినటువంటి ఆ రాజుకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ వచ్చి అక్కడ గ్రంథపు చుట్టలో రాసుకునే అటువంటి ఆ మాటలు చదువుతూ, డైరీలు చదువుతూ, పలానా రోజు నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు వీడు. ఓహో, ఈ చంపడానికి ప్లాన్ చేసిన ఈ పని ఫలానా వ్యక్తి, మీ పేర్లు రాసుకోండి, ఫలానా వ్యక్తి తప్పించాడా. అమ్మో, ఇంత పని జరిగిందా, మరి నా దగ్గరికి రాలేదే. ఓ సరే. అదంతా జరిగిన తర్వాత పెద్ద విషయం. కానీ అక్కడ జరిగినటువంటి పని ఏమిటంటే, ఆ రాజు నీ మీద మరణాన్ని ప్లాన్ చేశాడు కదా, నిన్ను చంపడానికి ప్లాన్ చేశాడు కదా, వాడిని పిలిపించి ఆ మరణము వానికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. చేసినటువంటి మేలు ఎప్పుడో రాజు కూడా తెలియదు, అధికారులకు తెలియకపోవచ్చు, పరిస్థితులకు అతీతముగా అక్కడ ఎవరికి గుర్తు లేనటువంటి విధముగా ఉండిపోయింది. కానీ ఆ గ్రంథపు చుట్టలో రాయబడింది. హల్లెలూయా.
నువ్వు చేసేటువంటి పని, ఆయన కొరకు నీవు ఇచ్చేటువంటి కానుక, నువ్వు చేసేటువంటి ప్రార్థన, నువ్వు చేసేటువంటి చిన్న పని ఉన్నది కదా, అది ఆయన గ్రంథపు చుట్టలో రాయబడుతుంది. హల్లెలూయా, గ్రంథపు చుట్టలో రాయబడుతుంది. అప్పుడు యెహోషువ వచ్చి, ఓహో నా కొరకు ఇంత కనకించడా, నా కొరకు ఇంత శ్రమ పడిందా, నా కొరకు ఇంత శ్రమ పడ్డా, ఓ దీనికి ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి, నీకు నాకు దీవెనగా ఆశీర్వాదముగా ఆ పని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి ఆయన చెబుతున్నటువంటి మాట, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. గమనించండి, ఈ విషయము ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. ముందుకెళితే అక్కడ రాయబడినటువంటి మాట 12 సంవత్సరముల పసిబిడ్డ, 12 సంవత్సరముల పసిబిడ్డ, 12 సంవత్సరముల బిడ్డ మరణ పడక మీద ఉండగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తండ్రి యొక్క హృదయావేదన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. హృదయములో ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఒకసారి ఆమె నడిచినటువంటి ఆ జ్ఞాపకాలు, ఆమెతో ముద్దాడిన జ్ఞాపకాలు, ఆమెతో ఆడుకున్న జ్ఞాపకాలన్నీ వస్తూ ఉన్నాయి. మరణించబోతుంది. రేపటి నుంచి ఇంకా కొన్ని క్షణాల తర్వాత ఇక నేను మళ్ళీ నా బిడ్డతో ఆడుకోలేను, నేను నా బిడ్డతో కలిసి భోంచేయలేను, నా బిడ్డకు నేను తినిపించుకోలేను, తన ద్వారా నేను తినలేను. హృదయావేదనతో ఉన్నటువంటి ఆ బిడ్డ, ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ చెబుతున్నాడు, అయ్యా నా బిడ్డ చావనై ఉన్నది, నీవు నా దగ్గరికి వచ్చి బాగుపడి బ్రతుకున్నట్లుగా నీవు వచ్చి దాని మీద చేతులుంచి ప్రార్థన చేయి నాయనని మిగుల బతిమలాడుకుంటున్నాడు. గమనించండి, మానవాళి ఈరోజు ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి, యెహోషువ దగ్గరికి వస్తూ ఉన్నారు. రక్షణ పొందుకు రక్షకుని దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క ఆలోచన విధానము ఈ యొక్క యాయీరు వలె లేదు. బతిమలాడుకుంటున్నాడు. చావనయ్యున్న నా బిడ్డను నువ్వు బ్రతికించు. హల్లెలూయా. చావనయ్యున్న నా బిడ్డను నువ్వు బ్రతికించు. ఈరోజు మనిషి చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటంటే, నేను చావడానికి సిద్ధముగా ఉన్నాను. ఏ విషయంలో? పాపం విషయంలో. ఈ పాపము చేస్తే మరణము సత్యము. చావడానికి సిద్ధముగా ఉన్నాను, పాపము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఈ పాపంలో పడిపోకుండా నన్ను బ్రతికించు నాయనా. హల్లెలూయా. నన్ను బ్రతికించు తండ్రి. నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నేను పాపం నుండి విడిపించబడడం లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ శోధన నుండి తప్పించబడడం లేదు. ప్రార్థన చేస్తున్నాను కానీ పరిశుద్ధతలో నేను ఎదగడం లేదు. ప్రార్థన చేస్తున్నాను కానీ ఆత్మలో నేను వర్ధిల్లడం లేదు, సంతోషించడం లేదు. కారణం ఏమిటి తెలుసా? నీవు లేఖనానుసారముగా బ్రతిమలాడవలసినంతగా నువ్వు బ్రతిమలాడడం లేదు. హృదయపూర్వకముగా నువ్వు అడగడం లేదు. హృదయపూర్వకముగా నీవు ఆయనను యాచించడం లేదు. హృదయపూర్వకముగా నేను విజ్ఞాపన చేయడం లేదు. అందుకొరకే ఇంకా చావనై ఉన్నటువంటి ఆ మంచివి కూడా మనలో ఇంకా చస్తూనే ఉన్నాయి. కారణం మన హృదయ ఆలోచన ఏ విధంగా ఉందంటే, నేను తప్పించబడాలని అనుకుంటున్నాను కానీ అది ఉంటేనే మేలండి. మనసులో ఎలా ఉంటుంది తెలుసా? తప్పించబడాలని ఆశగా ఉంది కానీ ఉంటేనే మేలు. ఇంకా కొన్ని రోజులు చేసి అప్పుడు మానేద్దాం. ఇంకా కొన్ని రోజులు చూసి అప్పుడు మానేద్దాం. కొన్ని రోజులు మాట్లాడి మానేద్దాం. ప్రార్థన ఏముంది? ప్రభువా, ఇది నాకు బలహీనంగా ఉంది నాయన, అవమానంగా ఉంది నాయన, తీసివేయండి. నా మళ్ళీ ఇంకొక ఆలోచన ఏంటి? మనసులోనే ఇంకొక ఆలోచన ఏంటి? తీసేస్తాడేమో దేవుడు. తీసేస్తాడేమో. నేను చేసినటువంటి ప్రార్థన రక్షించబడిన దినాల్లో నాకున్న ఒక మేజర్ బలహీనత అంటే సినిమాలు చూడడం. కొద్దిగా కామెడీ ఇష్టము కాబట్టి ఆ సినిమాలు అలాగా చూడడం. అది ఇప్పుడే మారు మనసు 21వ ఏట పొందుకున్నాను. ఇంకా కొద్దిగా చూసి ఇంటే బాగుండేమో. ఇంకా కొద్దిగా మరి 21 చాలా అర్లీ కదా, మరి చాలా తొందర ఏమైనా ప్రయాణాలు. అప్పుడే ఏమైంది అన్ని వైరాగ్యంలోకి వెళ్ళిపోయేవి. ఎందుకు అంత వైరాగ్యము? అప్పుడు బూతులు ఎలాగో అయిపోయినాయి. ఇంకా వేరే ఇవన్నీ అమ్మాయిల ముచ్చట్లు ఏమి లేవు నాకు. దానివల్ల సరే అక్కడ చూస్తే ఇక్కడ భయపడి ఇలా తప్పుకొని తిరిగేటువంటివన్నీ. సరే ఉన్నది తాగడం ఏమీ లేదు, తాగేటువంటి అలవాటు కూడా లేదు, సిగరెట్ల లేదు, ఇంకేమున్నాయండి, వీడిని ఆగం చేయడం ఇవన్నీ ఏమీ లేవు. సరే ఇవన్నీ సరే ఉన్నటువంటిది పరిశుద్ధత ఆలోచనలో కూడా తప్పిపోకూడదు నాయన. కానీ సినిమా దగ్గరికి వచ్చేసరికి పోరాటం అయిపోయింది.
ప్రార్థన చేస్తే దేవుడు తీసేస్తాడేమో అని అది అక్కడికే ప్రార్థన చేసేవాడిని. అక్కడికే చేశారా మీరు? చేశారా లేదా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, అది చేసే ఉంటారు. మీరు ఆలోచన చేసుకోండి. ఇది తీసేయాలి కానీ ఇప్పుడు కాదు దేవుడా, తీసేయాలి కానీ ఇప్పుడు కాదు, కాస్త ఇంకా కొద్దిగా వయసు, ఇంకా ఇప్పుడు 30 కదా, 35 వచ్చిన తర్వాత, 35కి వచ్చేసరికి 40 వచ్చిన తర్వాత, 40 వచ్చేసరికి 45, 50 అయితే ఇక క్లోజ్. అందరూ అనుకుంటారు కదా ఏజ్ కూడా అయిపోయింది అంటారు కదా, అప్పుడు బంద్ చేసుకుంటాను. ప్రార్థన, యథార్థమైన ప్రార్థన లేదు ఈరోజు విశ్వాసిలో. విడుదల పొందుకోవాలన్నది ఆశ, ఆకాంక్ష, తపన లేదు ప్రార్థనలో, తీవ్రత లేదు ప్రార్థనలో. ప్రార్థన పైన చేస్తున్నటువంటి భక్తి, దాని వలన కలుగుతున్నటువంటి నష్టం ఏమిటంటే ఆయన పోలికగా నువ్వు మార్చబడలేకపోవడము. హల్లెలూయా. ఇంకా కొన్ని నీ జీవితంలో జరుగుతూ ఉన్నవని పక్కవారు మాట్లాడుకోవడానికి కారణం ఏమిటంటే నువ్వు యథార్థమైన మనస్సుతో ఈ విషయాలన్నిటి నుండి నాకు విడుదల దయచేయి తండ్రి అని నువ్వు ప్రార్థన చేయకపోవడం. అక్కడ చెబుతున్నటువంటి మాట, చావనయ్యున్న నా చిన్న కుమార్తెను నువ్వు బ్రతికించు బాబు. హల్లెలూయా. బాగుపడేటట్టుగా చేయి నాయన. హల్లెలూయా. నా బిడ్డ చావకూడదు, నా బిడ్డ మరణం నుండి తప్పించబడాలి, జీవంలో ఉండాలి తండ్రి, జీవిస్తున్న కళ్ళ ఎదుట కనిపించాలి నాయన. అది తన యొక్క హృదయావేదన, గుండెలు బాదుకుంటూ చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నాయన ఈ పాపంలో నేను పడిపోకూడదయ్యా, ఈ వ్యభిచారంలో పడిపోకూడదు నాయన, నేను ఈ వ్యభిచారంలో పడి ఆత్మీయంగా నేను చావకూడదు తండ్రి, ఈ యొక్క తాగుడులో పడి నేను చావకూడదు తండ్రి, ఈ యొక్క అబద్ధాల మధ్యలో నేను చావకూడదు తండ్రి, ఈ యొక్క మోసాల మధ్యలో నేను చావకూడదు నాయన. నరుల యొక్క రక్తమును నేను నా సుఖభోగముల కొరకు, ఆ డబ్బును మోసపూరితంగా సంపాదించకూడదు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావో నీకు జరిగేటువంటి పని ఏమిటంటే నీవు జీవంలోనికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సాక్ష్యం మారిపోతుంది, నిన్ను గురించినటువంటి మాటలు మారిపోతాయి. ఒకప్పుడు ఈ మనిషి ఇలాంటిది, ఒకప్పుడు ఈ మనిషి ఇలాంటి వాడు, ఇప్పుడు మాత్రము ఆ పని చేయడం లేదు, ఇప్పుడు మాత్రం అలాంటి పనులు చేయడం లేదు, ఇప్పుడు మాత్రం అలాంటి మాటలు, అలాంటి క్రియలు. ఇంతకుముందు అయితే మోసం చేసేవాడు, ఇప్పుడు కొద్దిగా వచ్చిన చాలు నేను నీతిగా బ్రతుకుతానని అంటూ ఉంది అని నీ గురించి సాక్ష్యము పరిమళిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పనికి మాలిన పనులు చేసుకుంటూనే నా గురించి మంచి మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారండి? మాట్లాడతారు ఎవరు తెలుసా? నా యొక్క డబ్బును ఆశించేవాడు, నా నుండి ఏదో ఒకటి మేలు ఆశించేవాడైతే 4 మంచి మాటలు మాట్లాడతాడు, పక్కకి వెళ్ళి మళ్ళీ అదే మాట చెబుతాడు. వాడు చెప్పమంటే చెబుతూ ఉన్నాను కానీ లేకపోతే వాని బ్రతుకు నాకు తెలియదా. నీ సాక్ష్యము మారిపోవాలి. హల్లెలూయా. చావనై ఉన్నటువంటి చిన్న కుమార్తెను యోషువ బ్రతికించినట్టుగా చావనై ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నీ యొక్క సుగుణాలను ఆయన జీవింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చావనై ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని జీవంలోనికి తీసుకొని వచ్చి అనేకుల ఎదుట నిలబెట్టి ఒక వెలుగుగా, సాక్షిగా నిలబెట్టి పేరును, ప్రఖ్యాతిని, మంచి పేరును నీకు దయచేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న పని హృదయపూర్వకముగా, అయ్యా ఒక్కసారి చావనై ఉన్న నా ఆత్మీయ జీవితాన్ని బ్రతికించు నాయన, చావనై ఉన్న నా ఆత్మీయ జీవితాన్ని బ్రతికించు తండ్రి అని నువ్వు ఒక్క చిన్న ప్రార్థన హృదయపూర్వకముగా ఎలాంటిదంట? మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజంత విశ్వాసముతో, ఆవగింజంత పరిపూర్ణమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే నిశ్చయముగా నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. ఈరోజు యథార్థంగా లోపము లేని పరిచర్య జరిగిస్తున్నటువంటి ఏ సేవకుడైనా, ఏ సేవకురాలైనా, భక్తి కలిగినటువంటి ఏ విశ్వాసి అయినా, పరిచారకురాలైనా, సంఘ పెద్దలైనా ఒక సాక్ష్యము కలిగి జీవిస్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రార్థన చేసినటువంటి వారే. హల్లెలూయా. నీవు ఆలస్యము చేయకుండా ఆ ప్రార్థన నీ సొంతము చేసుకోగలిగితే ఇదిగో ఈ సాక్ష్య జీవితము నీ సొంతం అవుతుంది. సరే, ముందుకెళ్దాం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను కొన్నిసార్లు మిగుళ్ళ బతిములాడుకొనెను. ఏమన్నది ఇంగ్లీష్లో? వాట్ ఈస్ రిటన్ ఇన్ ఇంగ్లీష్? 23
23వ వచనం. సరే, మిగుల బతిమల అంటే ఎక్కువగా బతిమలాడు. గమనించండి, ఆయనకు తెలుసు కదా మిగుల బతిమలాడుకోవాల్సిన అవసరము ఉందంటారా యాషాకు. ఒకసారి చెప్తే వినిపించదా? ఒకసారి చెప్తే సరిపోయింది కదా. మిగుల బతిమలాడుకుంటున్నాడు. అంటే వదిలిపెట్టడం లేదు, విడిచిపెట్టడం లేదు. నువ్వు రావాలి నాయన, రావాలి, ఈ పని చేయాలి. వదిలిపెట్టడం లేదు. మిగుల బతిమలాడుకొని నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఒక్కసారి చేసినయ్యా ప్రార్థన కాదు, నువ్వు మిగుల బతిమలాడుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. హల్లెలూయా. ఒక్కసారి సమాధానం ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి, 2 సార్లు ప్రార్థన చేయగానే సమాధానం ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి, 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేయగానే సమాధానం వచ్చే సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు మాటికి మనము ప్రార్థన చేయవలసి ఉంటుంది కొన్ని విషయాలు. హల్లెలూయా. తన విశ్వాసమును పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ కుమార్తెను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ కుమార్తెను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఈ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆశీర్వాదమును ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, దీవెనను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, నా యొక్క అడుగు నా యొక్క పాదములు ఆ ఇంట్లో పడాలని ఎంతగా ఆశపడుతూ ఉన్నాడు, నన్ను ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడు అని చూడడానికి, పరిశీలన చేయడానికి తండ్రి ఏం చేస్తాడంటే కొన్నిసార్లు వినపడుచు ఉన్నా అలాగా వింటూనే ఉంటాడు. హల్లెలూయా. నీ కుమారుని గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కుమార్తె గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ యొక్క పక్క వారి గురించి, నీ యొక్క తల్లిదండ్రుల గురించి, అన్నదమ్ముల గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు. కొన్నిసార్లు వెంటనే సమాధానం రావచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. హల్లెలూయా. నీవు మాత్రం ప్రార్థన ఆపవలసిన పని లేదు. కారణం, నమ్మినటువంటి వాడు సజీవుడు, నమ్మినటువంటి వాడు, నిన్ను ఎన్నుకున్నవాడు, నిన్ను పిలిచినటువంటి వాడు, ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, పునరుద్ధానుడై మరణమును జయించినటువంటి వాడు. ఆయన చెవి మూసుకునేటువంటి వాడు కాదు, చెవి యొగ్గి ఆలకించి తన బిడ్డలకు సమాధానం ఇచ్చేటువంటి వాడు. హల్లెలూయా. అందుకొరకు కొన్ని ప్రార్థనలు మనము మిగుల బతిమలాడుకోవాల్సి ఉంటుంది. అందుకొరకే ఆల్ నైట్ ప్రేయర్లో ఈ పని జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఐడి ఉండి రాగలిగిన ఆరోగ్యం ఉన్నవాళ్ళు, రాగలిగిన అవకాశం ఉన్నవాళ్ళు, ఫ్రైడే మార్నింగ్ డ్యూటీ లేదు, పనులు లేవు అనుకున్నవారు దయచేసి నెలకొక్కసారి కాబట్టి దయచేసి రండి. ఫస్ట్ థర్స్డే నైట్ చక్కటి ప్రార్థన కోరిక జరుగుతూ ఉంది. ఇంకా అర్లీగా 10 గంటల కల్లా ప్రారంభించుకొని మనము 3-4 అవుతూ ఉంది. మీరు ఎన్ని గంటలు మీకు బలము సహకరిస్తే అంతవరకు మీరు పనిచేసి ప్రార్థనలో ఉండి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దినమంతా పనిచేసి ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ రాత్రంతా ఉండాలని బలవంతం లేదు. మీరు ఎంతగా ఉండగలరో, 1 గంట 2 గంటలు 3 గంటలు ఉండగలరో మీరు ఉండి దీవెన ఆశీర్వాదం పొందుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మిగుల బతిమలాడుకున్నాను. చివరి మాట, ఒక మాట ధ్యానించి ముగించుకుందాం. అక్కడ ఆయన ఆ పని చేస్తూ ఉంటే ఆయన చేసినటువంటి పని ఏంటి తెలుసా? ఆయన అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా. ఆయన అతనితో కూడా ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఎప్పుడైతే నీవు నాయన నా ఇంటికి రా అని నీవు పిలిస్తే గనక ఆయన చేసేటువంటి పని ఏంటి తెలుసా? ఆయన చేసేటువంటి పని, ఆయన నీతో కూడా ఇంటికి వస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పు అందరు, ఆయన నాతో కూడా ఇంటికి వచ్చాను. అతనితో కూడా వెళ్ళను. ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీకు కలగవలసినటువంటి ఆలోచన ఏమిటంటే, నేను నా తండ్రితో వెళుతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడు నేను నా తండ్రితో కూడా వెళుతూ ఉన్నాను. మందిరం నుండి వెళుతూ ఉన్నప్పుడు నేను నా తండ్రితో కూడా వెళుతూ ఉన్నాను. నీవు ఆఫీస్కి వెళుతున్నప్పుడు నేను నా తండ్రితో కూడా వెళుతూ ఉన్నాను. నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, నేను నా తండ్రితో కూడా వెళుతూ ఉన్నాను. ఆయన నాతో కూడా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు అడుగుతే రాకుండా ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన అతనితో కూడా వెళ్ళెను. వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఆ యాయీరు కల్పించాడు. నువ్వు రావాలి.
ఇతని యొక్క ప్రేమ అతన్ని గెలిచింది. యాయిరు యొక్క ప్రేమ యెహోషువ మెస్సీయ యొక్క ప్రేమ మనసును గెలిచింది. అందుకొరకు నేను వస్తున్నాను. పరిచర్య అక్కడ జరుగుతూ ఉంది. సముద్ర తీరములు అనేకులు వింటూ ఉన్నారు. ఆ పని ముగించుకుంటూ నేను మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆ గృహంలో ప్రవేశించినట్టుగా చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో కూడా ఆయన వస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పు, ఆయన నాతో కూడా వస్తూ ఉన్నాడు. ఆయన నాతో కూడా నా ఇంటికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ డైలాగు ఇక్కడ నుంచి కొన్ని చూసి రాశారేమో, నీ ఇంటికి వస్తాయి వింటూ ఉంటాం కదా, ప్రసంగాల్లో విని కూడా రాస్తూ ఉంటారు వీళ్ళు. ఆయన నాతో కూడా నా ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆ మనిషి వస్తాడో రాడో కానీ, ఆమె వస్తుందో రాదో కానీ, ఎవరు వస్తారో రారో కానీ, యెహోషువ మెస్సీయ మాత్రం నీ కొరకు నీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. కారణం నీ కొరకు ప్రాణము పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. రక్తము చిందించాడు నీ కొరకు. ఆయన నీ కొరకు ఎన్నో తన యొక్క ప్రేమ కావ్యముగా తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. అందరినీ